వికే గారు, సో తప్పులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఒప్పుకుంటున్నాం. చేసినా అన్న ఓకే, చేయకుండా ఎలా ఉంటారు? చేసి మీరు ఏబట్టే కదా ప్రజలు పక్కన పెట్టారు. సో వికే గారు, ఒకటేంటిదంటే రోజు రేవంత్ రెడ్డి గారైనా బట్టి విక్రమార్క గారైనా కాంగ్రెస్ వాళ్ళైనా కూడా బీఆర్ఎస్ ఎందుకు ఇంత తొందరపడుతున్నది, ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారు, స్టార్టింగ్ కేటీఆర్ గారిని కూడా ఎందుకు ఆత్రం ఎక్కువ, వీళ్ళకి అహంకారం ఇది అదని అన్నారు కదా. మరి వాళ్ళ కేసీఆర్ గారు టైం ఇస్తున్నారు అనుకుందాం ఈ ప్రభుత్వానికి, మీరు పనిచేయడానికి టైం ఇస్తున్నాము అని అనుకుందాం. ఎందుకంటే బడ్జెట్ మీరు ప్రవేశపెడుతున్న రోజు కేసీఆర్ గారు ఉన్నారు, బడ్జెట్ మీద రియాక్షను, ఎందుకంటే ఆ రోజు అయితే చర్చ ఉండదు కదా. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు, అదే చెప్తున్నాను. బయట ఆగుదాం అనుకున్నాం కానీ వేస్ట్, వీళ్ళకు అంత సీన్ రాష్ట్రం నాశనం అయిపోతుంది, మొదలెట్టాలి మనం అని అన్నారు. డెఫినెట్ గా ఎందుకు అని అంటే వీళ్ళే అటు అహంకారం అంటారు, తొందరపడుతున్నారు, ఇప్పుడే విమర్శ చేస్తున్నారు అని వీళ్ళే అంటారు. మళ్ళా కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు ఎందుకు వస్తలేరు అని అంటారు. పోనీ సరే, ఏం చర్చ జరుగుతుందో కూడా చూద్దాం మనం. నిన్న ఎవరో కాదు, ముఖ్యమంత్రి గారు లేచి నిలబడి స్మార్ట్ మీటర్ల గురించి, అసలు చర్చ నిన్న బడ్జెట్ గురించి జరిగింది, యాక్చువల్లీ బడ్జెట్ గురించి. అయితే బడ్జెట్ విషయం మీద హరీష్ రావు గారు ఒక రిమార్క్ చేశారు. ఏమని అన్నారు, మాకు 30,000 కోట్లు కేంద్రం నుంచి వస్తాయనని, అయినా కూడా కండిషన్ పెట్టిరు వాళ్ళు, కానీ మేము వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టము అని అంటే, సాక్షాత్తు ఎవరో ఎమ్మెల్యేనో మంత్రి కాదు, ముఖ్యమంత్రి గారు లేచి నిలబడ్డారు. లేచి నిలబడి ఈ డాక్యుమెంట్ని వారు చూపెట్టారు, అందరం చూసినాం నిన్న, మీ ఛానల్లో కూడా వచ్చింది లైవ్ కవరేజ్. ఈ డాక్యుమెంట్ని చూపెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు మరి అక్షరాలను మింగేసిర్రా లేకపోతే దాపెడదామని ప్రయత్నం చేసిర్రా కానీ పూర్తిగా చదవలేరు. ఇందులో ఏమని ఉన్నది, ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అదర్ దాన్ అగ్రికల్చరల్ కన్స్యూమర్స్. ఆ అదర్ దాన్ అగ్రికల్చరల్ కన్స్యూమర్స్ చదవలేదు ముఖ్యమంత్రి గారు, హౌస్ని డివియేట్ చేసిర్రు, రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు. ఇది హౌస్లో జరుగుతుంది. నంబర్ 1 ఉదాహరణ. నంబర్ 2, ఇది మీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన 29th జూన్ నాడు ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటమ్ ఇది. ఇందులో ఏమనున్నది, పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలు బాధ్యతను అదానీ కంపెనీకి అప్పగించాం, అక్కడ భూగర్భ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరాం, కేంద్రం ఆస్తులను కారు చౌకగా అదానీకి అప్పగించడాన్నే రాహుల్ తప్పుపడుతున్నారు, అంతే తప్ప అదానీతో వ్యాపారం చేయొద్దని ఎప్పుడూ అనలే, అదానీ దగ్గర డబ్బులున్నాయి, రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నాడు, అందుకే ఆహ్వానించా. ఆంధ్రజ్యోతి కోటెడ్ బై సీఎం రేవంత్ గారు. కానీ నిన్న బట్టి విక్రమార్క గారు లేచి ఏమని దబాయిస్తారు, ఎవరు చెప్పారండి అదానీ విషయం మీద? ముఖ్యమంత్రి గారు చెప్పారా ఎక్కడన్నా? ఎవరో పేపర్ రాస్తే మీరు హౌస్లో మాట్లాడతారా? ఇది నేను కోట్ చేస్తున్నది ఏదో వేరే పేపర్ కాదు, మళ్ళీ వేరే పేపర్ అంటే ఇది అంటారు. ఆంధ్రజ్యోతి అర్థమైపోతుంది జనానికి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లేచి హౌస్లో వీళ్ళిద్దరే ద టాప్ మోస్ట్ లీడర్స్ ఆఫ్ ది స్టేట్ అబద్ధాలు చెప్తూ, మీడియా రిపోర్ట్ చేసిన దాన్ని కూడా కాదని చెప్తూ, ఇవాళ చూడండి మా కౌశిక్ రెడ్డి గారు, మేము అనేది ఏంటంటే కేసీఆర్ గారే కాదు, యంగ్స్టర్స్, కౌశిక్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఇవాళ లేచి సోమ్ డిస్టిలరీస్ కంపెనీ, నకిలీ బీర్ కంపెనీ ఎట్లా మీరు అనుమతులు ఇస్తారు ప్రశ్నించారు, మాట్లాడారు. ఈ ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ మేము అనేది ఏంటంటే ఒకటే, ఐ విల్ జస్ట్ కంక్లూడ్, ఐ విల్ కమ్ టు మై పాయింట్. ఇవాళ 19 టుడే మై డిబేట్ ఈస్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ హానరబుల్ కేసీఆర్ గారు. నేను కూడా అసెంబ్లీ గురించే మాట్లాడుతున్నాను వికే గారు, బయట గురించి మాట్లాడతలేదు. నేను బయట చేసే పోరాటాలు మాట్లాడుతున్నాను, ప్రతి టాపిక్ అసెంబ్లీ గురించే మాట్లాడినాను. అసెంబ్లీలో మాట్లాడుకున్నట్టు మనం మాట్లాడుకుంటే వాల్యూ ఉంటుంది. ఎక్కడన్నా మాకు మైక్ దొరకాలి, మీకు మైక్ నేను అందుకే కదా గురువు పిలిచింది. అసెంబ్లీలో మాట్లాడవా అంటే సబ్జెక్ట్ మాట్లాడుతున్న అధ్యక్ష అంటే మళ్ళీ తిట్టు. నేను తిడతలేదు, ఒక పాయింట్ చెప్తాను, ఒక రిక్వెస్ట్. మీరే చెప్పండి. ఇక్కడ మన కెమెరామెన్ నన్ను ఫ్రేమ్ లో పెడుతున్నారు, కానీ ఏమైతుంది తెలుసా, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఒక అక్యూజేషన్